పార్టీ కేంద్రంలో అధికారం ఉంది, రాష్ట్రంలో మీ దత్తతండ్రి చంద్రబాబు నాయుడు పార్టీ ఉత్తర నియోజకవర్గాల అధికారం ఉన్నప్పుడు 1 కోటి రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చారా? ఈ రోజు మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో ఈ రోజు ప్రభుత్వ కోర్టు వారి యాజమాన్యంతో పోరాడి 35 కోట్ల రూపాయలు సిఎస్ఆర్ ఫండ్ తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అంతా కూడా అభివృద్ధి చేస్తున్నాం. 7 హాస్పిటల్స్ నిర్మాణం చేశాం, 50 కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేశాం, 435 కోట్ల రూపాయలతో మౌలిక వసతులు కల్పించాం, 123.5 కోట్ల రూపాయలతో 7 సబ్ స్టేషన్లు అప్గ్రేడ్ చేసి ఒక మెగా సబ్ స్టేషన్ చేసి తీసుకొచ్చి ఒక కంటైనర్ సబ్ స్టేషన్ తీసుకొచ్చి అక్షరాల 132 ట్రాన్స్ఫార్మర్స్ మార్చాం విశాఖ ఉత్తర నియోజకవర్గంలో. ఇది జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా అభివృద్ధి, జగన్మోహన్ రెడ్డి గారిలో అభివృద్ధి చేసే స్థాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వ్యక్తిగతంగా దూషిస్తే ఈ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు కూడా ఈ రోజు ఏ విధంగా అయితే తెలుగుదేశం పార్టీని బంగాళాఖాతంలో కలుపుతున్నారో మిమ్మల్ని మీ రాజకీయ జీవితాన్ని కూడా బంగాళాఖాతం కలుపుతారని ఈ రోజు విష్ణుకుమార్ రాజుకి నేను హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే ఆయన ఒకటే మాట్లాడుతూ ఉంటాడు, అభివృద్ధి గురించి, విద్య గురించి మాట్లాడు, ఆరోగ్యం గురించి మాట్లాడు. ఆయన మాట్లాడేది ఎంతసేపు క్వార్టర్ బాటిల్ గురించే మాట్లాడతారు. మరి ఆయనకి పెట్టుబడి తక్కువైందో లేకపోతే ఎక్స్పెండిచర్ పెట్టలేకపోతున్నాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడు ఆయన మాట్లాడితే ఒకటే, చంద్రబాబు నాయుడు మాట్లాడినా విష్ణుకుమార్ రాజు మాట్లాడినా మందు గురించి మాట్లాడుతున్నారు. కాబట్టి నేను ఇదే ఈరోజు మన కార్యకర్తలు కానీ నాయకులు కానీ మనం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సింది. పొరపాటున బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి మనం లైసెన్స్ ఇచ్చినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక మనం ఓటు వేస్తే పోర్టు ప్రైవేటీకరణకి మనం ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక మనం ఓటు వేస్తే షిప్ యార్డ్ ప్రైవేటీకరణకి మనం ఆమోదం తెలిపినట్టే, మనం తప్పు జారి బీజేపీ పార్టీ కనుక ఓటు వేస్తే ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా పర్లేదని బీజేపీ ఉత్తరాది అహంకారానికి మనం ఆమోదం తెలిపినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక మనం ఓటు వేస్తే విశాఖపట్నానికి ప్రత్యేక రైల్వే జోన్ ఇవ్వకపోయినా అని వాళ్ళు వ్యవహరిస్తున్న తీరికి మనం సమర్థించినట్టే, పొరపాటున బీజేపీ పార్టీ కనుక మనం ఓటు వేస్తే పరిపాలన రాజధాని వ్యతిరేకిస్తున్న బీజేపీ కూటమికి మనం వారికి అనుకూలంగా వ్యవహరించినట్టే. కాబట్టి మన ఉత్తరాంధ్ర ఆత్మగౌరవాన్ని, ఆత్మాభిమానాన్ని కాపాడుకుంటూ మన ఇక్కడ విశాఖ ఉత్తర నియోజకవర్గంలో పోటీ చేస్తున్న బీజేపీ అభ్యర్థిని చిత్తుగా ఓడించాలని, అదేవిధంగా